హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచ్చాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి బెల్లం పరమాన్నం చేసుకున్నప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి, లేదంటే అది చల్లారేసరికి గట్టిపడిపోతూ ఉంటుంది. ఇలా పాలు విరిగిపోకుండా గట్టిపడకుండా ఉండాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం క్లారిఫైగా చెప్తాను. ఇక్కడ నేను ఒక బౌల్లోకి 1 గ్లాసు బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యం అనేది మీ ఇష్టమైన రైస్ తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడుక్కుని నిండుగా నీళ్లు వేసుకుని ఒక అరగంట సేపు పాటు నాననివ్వాలి. ఇలా ముందే బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల మనకి త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను పెట్టుకుని 4 గ్లాసుల చిక్కని పాలను వేసుకోవాలి. అలాగే 2 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. మీరు చిక్కని పాలు కాకుండా నార్మల్ పాలు తీసుకుంటే కనుక ఇంకా నీళ్ళు ఏమీ కలపవసరం అవసరం లేకుండా 6 గ్లాసుల వరకు పాలనే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఇవైతే పొంగొస్తున్నాయి. ఇలా పొంగొచ్చినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. మీకు ఆవు పాలు అవైలబుల్గా ఉంటే ఆవు పాలతో అయినా పరమాన్నం చేసుకోవచ్చు. గేదె పాలు కంటే కూడా ఆవు పాలతో చేసే పరమాన్నం ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే అవి అవైలబుల్గా లేవని చెప్పేసి గేదె పాలతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యం వేసిన వెంటనే అలా వదిలేయకుండా గరిటతో ఒకసారి కలుపుకోవాలి, ఉండలేమి కట్టకుండా. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ అనేది మనం చేతితో పట్టుకుంటే మెత్తగా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్లో పాలు అండ్ అలాగే 1 గ్లాసు బియ్యం కరెక్ట్గా సరిపోతుంది రైస్ ఉడికేసరికి. ఇంక ఎక్స్ట్రాగా పాలు కూడా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, చేత్తో పట్టుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోయేలాగా రైస్ని అయితే ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెని పక్కకు దించేసుకుని 4 యాలక్కాయలని మెత్తగా దంచిపెట్టుకుని వేసుకోవాలి. ఈ యాలకుల ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తురిమి పెట్టుకున్న 1.5 గ్లాసుల బెల్లాన్ని వేసుకోవాలి. 1.5 గ్లాసుల బెల్లం అనేది మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నె దించుకున్న తర్వాతనే బెల్లాన్ని వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉండగా బెల్లాన్ని వేస్తే పాలు అనేవి విరిగిపోతాయి. ఇక్కడే మీరు కరెక్ట్గా ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఒక 20 జీడిపప్పు బద్దలు వేసుకుని ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత 10 నుండి 15 కిస్మిస్ని కూడా వేసుకోవాలి. 2 ఒకేసారి వేసేస్తే కిస్మిస్ అనేది త్వరగా వేగిపోయి మాడిపోతాయి. కాబట్టి ముందు జీడిపప్పు వేయించుకున్న తర్వాత కిస్మిస్ వేసి రెండింటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్లోకి అయితే ఈ జీడిపప్పు కిస్మిస్ నెయ్యిని కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పరమాన్నానికి నెయ్యి అనేది అంత ఎక్కువగా ఏమీ అవసరం పడదండి, తక్కువగా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.